ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. పౌలు భక్తుడు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక సమీక్షలో కొన్ని మాటలు మీకు చెప్పి మొదటి వచనం నుండి మనం ధ్యానం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాలు నివాసం ఉన్నాడు. ఆ సమయంలోనే కొరింథీయులకు ఈ మొదటి లేఖను రాశాడు. ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నప్పుడు 2వ లేఖను రాశాడు. ఈ లేఖ క్రీస్తు శకం 59వ సంవత్సరంలో పౌలు భక్తుడు ఎఫెసు నుండి రాశాడు. ఈ లేఖ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 46వ పుస్తకం. దీనిలో 16 అధ్యాయాలు, 437 వచనాలు, 9489 పదాలు, 113 ప్రశ్నలు వ్రాయబడ్డాయి. 46వ పుస్తకం, 16 అధ్యాయాలు, 437 వచనాలు, 9489 పదాలు, 113 ప్రశ్నల చేత ఈ మొదటి పత్రిక కొరింథీయులకు పౌలు గారు రాశాడు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పరిశుద్ధ జీవితం మరియు పరిశుద్ధ ప్రవర్తన, హోలీ లైఫ్ అండ్ హోలీ కాండక్ట్. ఈ రెండింటికి అవసరమైనటువంటి అన్ని విధములైనటువంటి సిద్ధాంతాలు ఈ గ్రంథంలో పౌలు గారు అనేకమైనటువంటి విషయాలను ఉదాహరణకు చూపిస్తూ రాస్తూ వచ్చారు. కనుక కొరింథీ పత్రిక 16 అధ్యాయాలు ధ్యానం చేయటానికి ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ప్రార్థన చేయండి. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి లేఖన భాగం చూడండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడు అయిన సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. శాల్యుటేషన్ అంటారు. వందనములు తెలియచేస్తూ ప్రారంభం ఇది. పరిశుద్ధుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత సేవార్థమై పిలువబడ్డాడు. దేవుడు తన సేవకుని ఒక ప్రత్యేకమైన పరిచర్య స్థిరపరచడానికి పిలుచుకున్నాడు. దమస్కు మార్గంలో యూదులను హింసించుట కొరకు అనుమతి పొంది వెళుతున్నటువంటి యవనస్తుడిగా ఉన్నటువంటి పౌలును సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఆకాశ మధ్యమంలో ప్రత్యక్షమై సౌలును పిలిచాడు. సౌలును రక్షించుకున్నాడు. సౌలును ఆయన తన ఆత్మశక్తి చేత వినియోగించుకున్నాడు. పౌలు గారి యొక్క జీవితంలో అద్భుతమైన రూపాంతరాన్ని ప్రభువు ఇచ్చాడు. పలు సంఘాలు ఆయన యొక్క పరిచర్యలో యూరోప్ ఖండంలో నిర్మించబడటానికి, ఏర్పరచబడటానికి దేవుడు కృప చూపించాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు తనను తాను క్రీస్తు చేత పిలువబడిన వానిగా, దేవుని చేత పిలువబడిన వానిగా మనం చూస్తాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినట్లు పౌలు చెబుతున్నాడు. ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నిత్య అద్భుత ప్రణాళిక పౌలు గారు పిలువబడుటలో మనకు అర్థం అవుతుంది. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. ఏ కాల్ ఫర్ సాల్వేషన్, ఏ కాల్ ఫర్ ద మినిస్ట్రీ, a call for the
గ్లోరిఫికేషన్. మనము దేవుని యొక్క రక్షణను అందుకోవటానికి పిలువబడుతున్నాం, దేవుని పరిచర్యను చేయటానికి పిలువబడుతున్నాం, దేవుని యొక్క మహిమ ప్రవేశం చేయడానికి కూడా పిలువబడతాం. కనుక పౌలు గారు పరిచర్య కొరకు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి యేసుక్రీస్తు వలన పిలువబడ్డాడు. కనుక పౌలును యేసు ఒక ప్రత్యేకమైన మిషన్ చేత పిలిచారనేది తాను ఒప్పుకుంటున్నాడు. నీ జీవితం పట్ల గాడ్స్ మిషన్ ఏమిటి నీకు అర్థమైందా? తెలుసుకోవాలి. సహోదరుడైన సోస్తనేసు కూడా పౌలు గారితో ఉండి ఈ లేఖ రాస్తూ, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడినటువంటి వారిని దేవుని సంఘము, చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘము అని పిలుస్తున్నాడు. క్రీస్తు చేత పరిశుద్ధపరచబడిన వారు, క్రీస్తు రక్తము చేత విమోచించబడి పాపమునకు పరిహారము నొందినటువంటి వారు దేవుని యొక్క సంఘముగా పిలువబడుతున్నారు. అట్టి వారికి మరియు ప్రభువుగా ఉన్నటువంటి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, ప్రభువుగా ఉన్న యేసుక్రీస్తు వారు నామములో ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి, కేవలం కొరింథీ వారికి మాత్రమే కాదు, ఏ స్థలములోనైనా ప్రార్థన చేస్తున్న సహవాసపు వారికి ఈ యొక్క పత్రిక అప్లై అవుతుంది అన్నాడు. అంటే టు ఆల్ ద క్రిస్టియన్ కాంగ్రిగేషన్స్, అన్ని క్రైస్తవ సమాజాలకు, సమూహాలకు, సంఘాలకు కూడా ఇది వర్తిస్తుంది. కనుక ఈ లేఖ కొరింథీయులకు రాశాడు, మనకు సంబంధం లేదు అని క్రైస్తవులు ప్రక్కన పెట్టేది కాదండి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా ఈ పత్రికలో నుంచి పరిశుద్ధమైన జీవితం ఎట్లా జీవించాలో నేర్చుకునే అవకాశం ఉంది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. పౌలు గారు దీవెనిచ్చాడు. తండ్రి నుండి, కుమారుడి నుండి కృపా సమాధానాలు కలగాలి. కనుక కృప క్రీస్తు వలననే కలుగుతుంది, సమాధానము దేవుని వలన కలుగుతుంది, క్రీస్తు చేసిన శిలువ యాగాన్ని బట్టి. ప్రభువు కృపనిచ్చినప్పుడే నీవు దేవునితో సమాధానపడతావు. క్రీస్తు యొక్క రక్తము ప్రోక్షణ క్రిందకు నీవు వచ్చినప్పుడే నీవు దేవునితో సమాధాన పడగలుగుతావు, దేవుడు నిన్ను అంగీకరించగలుగుతాడు. దేవుడు నిన్ను అంగీకరించాలంటే పాపమునకు చెల్లించబడిన వెలను నీవు అంగీకరించి తీరాలి. యేసు నందు అది చెల్లించబడింది. యేసు ప్రభువును అంగీకరించినప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడిన వాడవుగా, అంగీకరించబడిన సహోదరిగా ఉంటావు. యేసుక్రీస్తు నందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృప, ఓన్లీ త్రూ క్రైస్ట్. ఎవరైనా కృప పొందాలి అంటే యేసు ద్వారానే తప్ప మరొక విధంగా కృప పొందలేరు. అలాగే దేవుని కృప దేవుడు డైరెక్ట్గా మీ మీద విసిరేది కాదు, అది క్రీస్తు ద్వారా అనుగ్రహించబడేటువంటిది అనేది బైబిల్ గ్రంథంలో చాలా తేటగా చెబుతున్నాడు. అనేకులు అనుకుంటారు దేవుని కృప యేసు లేకుండా డైరెక్ట్గా మాకు వచ్చేస్తుంది అనుకుంటారు. అది ఎలా సాధ్యం? అది సాధ్యం కాదు. ఎందుకంటే మానవుడు పాపి తన పాపము నుండి విమోచించబడకుండా దేవుని యొక్క కృపా సమాధానాలు ఏ విధంగా అనుభవించగలుగుతాడు? దేవుని నుండి ఏ విధమైన కృపావరం రావాలన్నా వన్ మస్ట్ బి సేవ్డ్ అండ్ హిస్ సిన్స్ మస్ట్ బి ఫర్గివెన్. అతని పాపములు ఖచ్చితంగా క్షమించబడితేనే తప్ప కృప యొక్క వరములు ఏవి కూడా ఆ వ్యక్తికి దొరకవు. కనుక యేసుక్రీస్తు నందు విశ్వాసులకు అనుగ్రహించబడిన దేవుని కృపను బట్టి, ఆ విశ్వాసులను బట్టి పౌలు గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట ఎల్లప్పుడూ కూడా.
ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీరు ఎల్లప్పుడూ దేని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కొరకు మీరు ఆశించి ప్రభువును స్తుతిస్తున్నారా? లేక ప్రజల యందు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను చూచి కృతజ్ఞతాస్తుతులు మానక చెల్లిస్తున్నారా? మనం దేనిని బట్టి మానక దేవునికి స్తుతులు చెల్లించాలంటే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి. అది శాశ్వతమైనది, అది నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళేటువంటిది కనుక ప్రభువు ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞతలు నిత్యము నిరంతరము ఎల్లవేళలా చెల్లించ బద్ధులమై ఉన్నామని వాక్యం సాక్ష్యం చెబుతోంది. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అయితిరి. ఈ దినం నాకే విధమైన ఆస్తి లేదు కాబట్టి నేను పేదవాడిన భౌతికంగా చెప్పటం లేదు. కొరింథీయులకు పౌలు గారు మీరు సమస్త జ్ఞానము విషయములో ఐశ్వర్యవంతులు అవుతారు కాదు, ఐశ్వర్యవంతులు అయితిరి. అయితిరి అన్నప్పుడు పాస్ట్ టెన్స్, జరిగిపోయిన కాలాన్ని సూచిస్తుంది. అది మీకు అనుగ్రహించబడింది దేవుని యందు. క్రీస్తు ద్వారా దేవుడు మీకు సమస్త జ్ఞాన విషయములో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దీవెన ఇది! జ్ఞానం యొక్క సమస్త ఐశ్వర్యం మీ హృదయములో ఉంచబడింది. ఇక నీవు దానిని వినియోగించుకొనుట నేర్చుకోవాలి. సోదరుడా, సోదరి, చాలా గొప్ప కృప దేవుడు క్రీస్తు ద్వారా మనకిచ్చారు. జ్ఞానములో ఐశ్వర్యం, సమస్త ఉపదేశము విషయములో ఐశ్వర్యవంతులుగా జీవించటం, రిచ్ ఇన్ ప్రాక్టీసింగ్ ద డాక్ట్రైన్స్, సిద్ధాంతములు క్రైస్తవ విషయాలు ఆచరించటంలో ఘనమైన సాక్ష్యం మీలో ఉంది. ఎంత గొప్ప కితాబండిది, ఎంత గొప్ప మెచ్చుకోలు! అవును, మనలో క్రీస్తును గూర్చిన సాక్ష్యం స్థిరపడినదా? స్థిరపడాలి. ఆ విధంగా మనం సిద్ధపడాలి. కనుక ఏ కృపావరమందును లోపం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు మరలా తిరిగి వస్తానని చెప్పారు. ఆయన మరణం చెందక పూర్వం ఆ యొక్క మేడగదిలో పస్కా ఆచరిస్తున్న సందర్భంలో వాక్యాన్ని వారికి చెబుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను వెళుతున్నాను, మరలా తిరిగి వస్తాను, నా తండ్రి ఇంట నివాసాలు అనేక ఉన్నాయి, లేకపోతే నేను తిరిగి వచ్చి చెబుతాను, మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, స్థలము సిద్ధపరిచి మరలా వస్తాను, అచ్చట మీరుండేటట్లు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ప్రభు చెప్పారు. అంటే ఆయన రెండవ రాకడ. మొదటి రాకడ, రెండవ రాకడ అనే పదాలు మనం వినియోగిస్తున్నాం. ఆయన రాకడ అంటారు అంతే బైబిల్లో. గొర్రెపిల్లగా వచ్చినటువంటి, నరావతారిగా వచ్చినటువంటిది, రక్షణ ఇచ్చుట కొరకు కావలసిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్మెంట్ కొరకు వచ్చినది మొదటి రాకడ. క్రీస్తు యొక్క రెండవ రాకడ ఆయన యందలి విశ్వాసం ఉంచిన వారిని తనతో పాటు ప్రభువు సన్నిధిలో ఉంచుట కొరకు తీసుకుని వెళ్ళేది. ఆ ప్రత్యక్షత కొరకు విశ్వాసులు ఏ లోపము లేకుండా కొరింథీయులు ఎదురు చూస్తున్నారు. కృపావరముల విషయములో ఎక్కడా లోపము లేని వారుగా ఉంది ఆ సంఘం. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నీలో ఏ లోపాలున్నాయి? లోపరహిత సంఘం, లోపములు లేనటువంటి ఆధ్యాత్మికంగా బలోపేతమైనటువంటి ఉన్నతమైనటువంటి సాక్ష్యపు సంఘంగా కొరింథీ సంఘం మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ అంతగా వారిని ఆత్మలో ఎదిగినందున మెచ్చుకుంటూనే అదే సంఘంలో ప్రవేశించిన అనేక దురాచారాలను పరిశుద్ధుడైన పౌలు గారు ఖండించి అవతల పెట్టాడు.
ఇది వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం సహవాసం, రక్షించబడిన సమూహం సంఘం, ఆరాధన కొరకు కూడుకుంటున్న వ్యక్తుల సమూహం సహవాసం. ఆ సహవాసములో విశ్వాసములో బలహీనులైనటువంటి వారు చేసేటువంటి అనేక తప్పిదములను పౌలు ఖండించి బుద్ధి చెప్పాడు. ఆ లేఖను చూచి మార్పు నొంది పశ్చాత్తాపపడి జీవితాలు మార్చుకున్న వారికి 2వ పత్రికను ఫిలిప్పీ పట్టణం నుండి పౌలు గారు రాశాడు, ఆదరించాడు. కనుక తప్పు చేసిన వారిని సరిచేయటం, హెచ్చరించటం, బుద్ధి చెప్పటం, గద్దించటం దేవుని యొక్క సేవకునికి దేవుడిచ్చినటువంటి అధికారము. కనుక పౌలు భక్తుడు వారిని మెచ్చుకుంటున్నాడు. ఇదే పత్రికలో పలుమార్లు వారికి హెచ్చరికలు కూడా చేస్తూ వచ్చాడు. ప్రభువు అయిన యేసుక్రీస్తు దినమున మీరు నిరపరాధులై ఉండేటట్లుగా అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుచును. స్థిరపరిచేను కాదు, స్థిరపరుచును. ప్రజెంట్ అండ్ కంటిన్యూయస్ టెన్స్. స్థిరపరిచాడు, స్థిరపరుచును, పరుస్తూనే ఉంటాడు. విశ్వాసిని స్థిరపరిచేవాడు దేవుడు. విశ్వాసి అంతట విశ్వాసిగా స్థిరపడలేడు. ఒక విశ్వాసిని స్థిరపరిచేటట్లుగా చేసేవాడు పరిశుద్ధుడైన దేవుడే. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దినమునందు, అనగా ఆయన ప్రత్యక్షమైన దినమునందు, ఆయన ఈ లోకమును దర్శించిన దినమున నిరపరాధులుగా నిలబడతారు అన్నాడు. చూడండి ఎంత గొప్ప మాట పౌలు గారు వారికి కితాబునిస్తున్నాడో. నిరపరాధులుగా కనబడతారు మీరు అంటున్నాడు. నాట్ ఫ్లాటరింగ్, వారిని ఏదో ఉప్పొంగించి మేలు పొందటం కొరకు పౌలు గారు చెప్పటం లేదు. తరచి ఆ సంఘాన్ని పరిశీలించిన మీదట ఆ మాటలు చెబుతున్నాడు. ప్రభువు సన్నిధిలో ఆయన దినమున మీరు నిరపరాధులుగా కనిపించాలి. అవును, అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. శాంక్టిఫికేషన్ ఆయనదే, గ్లోరిఫికేషన్ కూడా దేవుడే చేస్తాడు. విశ్వాసి, నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు, కలత చెందవద్దు. నీ ఆత్మీయ రక్షణను గురించి కంగారు పడవద్దు. నీవు బలహీనంగా ఉన్నావు కదా అని దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నీవు ఆయన యొక్క స్వారూప్యంలోనికి మారేటట్లుగా ఆయన ఆత్మ ద్వారా తానే కార్యాన్ని జరిగించుకుంటాడు, తానే నిన్ను స్థిరపరుస్తాడు. చాలా పర్యాయాలు మనం అనుకుంటాం, మనం స్థిరపడాలని చూస్తుంటాం. విశ్వాసిగా నీకు ఆ బాధ అక్కర్లేదు. ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన ప్రేమ నిన్ను స్థిరపరుస్తుంది. ఆయన ప్రణాళికలో నిన్ను స్థిరపరచాలనే సంకల్పం ఉంది. కనుక ఈ రాత్రి కాలం మీరు గుర్తెరగండి, అంతము వరకు మీరు నిరపరాధులుగా ఉండేటట్లు ఆయన స్థిరపరుస్తాడు. సోదరుడా, సోదరి, నీవు నిరపరాధిగా ఉన్నావా? అపరాధిగా నీవు, నీ మనస్సాక్షి నీపై నేరారోపణ చేస్తోందా? నీవు పశ్చాత్తాపడు, ప్రభు సన్నిధికి రా, క్షమాపణ కోరుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఒకవేళ నీవింకను మారు మనసు పొందని వాడవైతే, రక్షించబడిన వాడవైతే, ప్రభువు యొక్క బాప్తిస్మములో పాలిభాగం పొందకపోతే నీవు వెంటనే ప్రభు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. నీవు రక్షించబడి అపరాధిగా నీ మనస్సాక్షి నీపై సాక్ష్యం ఇస్తే దేవుడు నిన్ను త్రోసివేయటం లేదు, నీవు మార్పు చెందాలని తిరిగి ఆహ్వానిస్తున్నాడని గుర్తెరగమని నేను మనవి చేస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినటువంటి వాడు. యేసుక్రీస్తు యొక్క సహవాసానికి పిలిచాడు కదా మనలను దేవుడు. ఆ దేవుడు నమ్మదగిన వాడు. అవునండి, తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాస్తూ 2వ లేఖ 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు పౌలు గారు, మనము నమ్మదగని వారమైనను అన్నాడు. తనను కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు. పౌలు, ఈ పత్రికలు రాసిన పౌలు గారు తనను కూడా కలుపుకొని అంటున్నాడు, మనము నమ్మదగిన
దగిన వారము కాకపోయినా, మనము నమ్మదగని వారమైనప్పటికీ, నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అవును, యేసు నమ్మదగిన వాడు. క్రీస్తు యేసు సహవాసానికి విశ్వాసులను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, మార్పు లేనటువంటి వాడు. ఆయన గుణలక్షణాలు స్థిరమైనటువంటివి. భూమి ఆకాశాలు గతించిన నా మాటలు గతించవని ప్రభువు చెబుతున్నాడు. అవునండి, ఆ ప్రభువు నమ్మకత్వం నీ జీవితంలో కనిపిస్తోందా? మీరు నన్ను అడిగితే ప్రతి మాసం నేను చెబుతాను, యేసు ఆర్థిక పరంగా నమ్మదగినవాడు, యేసు ఆరోగ్యపరంగా నమ్మదగినవాడు, యేసు సామాజిక పరంగా నమ్మదగినటువంటి వాడు, యేసు సమస్త విషయాలలో నమ్మదగినవాడు. ఆయనను ఆశ్రయించినటువంటి వానికి ఏ మేలుయు కొదువ ఉండదని ప్రభు నామములో నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రి వాక్యం వింటున్నావు కదూ, నీకు నమ్మదగిన దేవునితో సంబంధం ఉందా? నమ్మదగిన దేవుణ్ణి నీ హృదయములోనికి చేర్చుకోవటానికి నీకు ఇష్టం ఉందా? నీవు ఇష్టపడితే చాలు, ప్రభువా నన్ను అంగీకరించండి, నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను, మిమ్మల్ని నేను విశ్వసిస్తున్నాను అని మీ నోటితో మీరు చెప్పగలిగితే, మీ హృదయంలో మీరు విశ్వసించగలిగితే మీరు రక్షించబడతారని ఈ సమయంలో ప్రభువు ప్రేమను బట్టి నేను మనవి చేస్తున్నాను. ఈ 9 వచనాలు కూడా పౌలు గారు కొరింథీ సంఘానికి ఇంట్రడక్టివ్ వర్డ్స్గా మాట్లాడుతున్నాడు. ఉపోద్ఘాత భాగంగా చెబుతూ వచ్చాడు, దేవుడు నమ్మదగిన వాడు, మిమ్మల్ని స్థిరపరిచేవాడు, మీకు సమస్త జ్ఞానముల ఐశ్వర్యం ఇచ్చిన వాడు, మిమ్మలను నిరపరాధులుగా చేర్చేటువంటి వాడు, మీకు అనుగ్రహించబడిన కృప అత్యద్భుతమైనటువంటిది, మీరు మరియు ప్రార్థించు వారందరూ కూడా దేవుని కృపకు పాత్రులుగా ఉన్నారు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నాడు. 10వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. సహోదరులారా, మీరు అందరూ ఏకభావముతో మాట్లాడవలెను అనియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెను అనియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాను. కొరింథీ పట్టణంలో కొరింథీ సంఘాన్ని పరిశుద్ధుడైన పౌలు అతని 2వ మిషనరీ ప్రయాణంలో అతడు ఏర్పాటు చేశాడు. 1 సంవత్సరం పాటు కొరింథీలో ఆ సంఘాన్ని పరిపాలన చేసినట్లుగా కూడా మనకు వాక్యం సాక్ష్యం ఇస్తుంది. కొరింథీలో ఉన్న సమస్య విభజన సమస్య. కొందరు పౌలు వాడనని, మరికొందరు అపోల్లో వాడనని, కేఫా వాడనని గ్రూప్స్ కింద విడిపోయారు, గుంపుల కింద విడిపోయారు. గుంపుల కింద విడిపోయినటువంటి క్రైస్తవ్యం కొరింథీ పట్టణంలో ఉన్నందున, సహోదరులారా, మీరు ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ఏక భావంతో మాట్లాడాలని నేను కోరుతున్నాను అంటున్నాడు పౌలు గారు. ఆనాటి కొరింథీ సంఘ పరిస్థితులే ఈనాటి సంఘాల్లో కూడా ఉన్నాయి. ఆనాటి ఆ యొక్క విశ్వాసులు ఏ విధంగా అయితే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ విడిపోతూ వచ్చారు, అలాగనే నేటి సంఘం కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ముక్కలైపోతున్నారు. ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక ఉద్దేశం, ఏక మనస్సు. ఇది సంఘానికి పౌలు గారు యేసుక్రీస్తునందు అభ్యర్థిస్తున్నారు. ఈనాడు మీరు చూడండి, ఎక్కడ చూచినా వర్గములుగా, శాఖలుగా, సిద్ధాంతాల పరంగా విభజన తెచ్చేసుకుంటున్నారు. ఇంచుమించు 4 శతాబ్దాల క్రితం మార్టిన్ కింగ్ లూథర్ అనేటువంటి ఒక గొప్ప సంస్కర్త బయలుదేరి
పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వెలికి తీసుకొని వచ్చి ముద్రించి విశ్వవ్యాప్తంగా ఒక మత ఉద్ధరణ తీసుకొని వచ్చాడు. మార్టిన్ లూథర్. అతడు మతోద్ధరణ తీసుకొచ్చిన తరువాత ఇప్పుడు చూడండి మీరు, విశ్వవ్యాప్తంగా ఎన్ని గుంపులుగా విడిపోయారు ప్రొటెస్టెంట్ క్రైస్తవులు. కారణం ఏమిటి? వారిలో అవగాహన లోపం. వారు ప్రభువు యొక్క సంఘం అనేది మరిచి వ్యక్తుల పేర్లు ముందు పెట్టుకున్నారు. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. గుంపులు కింద విడిపోయారు. దానికి పౌలు గారు అడుగుతున్న ప్రశ్న, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? క్రీస్తు విభజించబడి ఉన్నాడా? క్రీస్తు ఒక్కడే కదా. పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందరా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితరని ఎవరైనా చెప్పక ఉండునట్లు క్రిస్పునకు గాయకుని తప్ప మరి ఎవ్వరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్టెఫెను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చి తినేమో నేను ఎరుగను. చూడండి, బాప్తిస్మాలు ఇచ్చిన వారు, నేను బాప్తిస్మం ఇచ్చాను గనుక నువ్వు నాకు సంబంధించిన వాడవు అని ప్రకటన చేసుకుంటున్న విధానం ఆ కాలంలో ఉంది. ఈ కాలంలో ఒక 10 రెట్లు ఎక్కువైందేమో, అంతకంటే కూడా. నేను బ్యాప్టిజం ఇచ్చాను గనుక నువ్వు నా సంబంధివి, నా సహవాసానికి రావాలి, మా సహవాసంలోనే రొట్టె విరవాలి, మా సహవాసంలోనే దశమ భాగం ఇవ్వాలి, మా సహవాసంలోనే వివాహాలు చేసుకోవాలి, మా సహవాసంలోనే ఆరాధన చేయాలి, మా సహవాసంలోనే సువార్త ప్రకటన చేయాలి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఆనాడు ఈనాడు కూడా ఎందుకు వచ్చాయంటే, మేము బాప్తిస్మం ఇచ్చాము కాబట్టి. చూడండి ఎటువంటి తప్పుడు బోధ వెళ్ళిపోతుందా. నువ్వు బాప్తిస్మం ఇచ్చినంత మాత్రాన నీ సంబంధం ఎట్లా అవుతాడు? అతడు క్రీస్తు సంబంధి. సార్వత్రిక సంఘంలో అతడు సభ్యుడయ్యాడు తప్ప, నువ్వేదో నీ చర్చిలో స్థాపించిన ఒక సహవాసంలో అతడు మెంబర్ అయిపోతున్నాడు అని ఏ విధంగా భావిస్తావు? ఏ వ్యక్తి అయినా సరే ప్రభువుని అంగీకరించినప్పుడు ఆ ప్రభు యొక్క సంఘంలో సభ్యుడవుతాడు. అందుకని పౌలు అంటున్నాడు, నేను స్టెఫెను ఇంటి వారికి తప్ప, గాయకి క్రిస్పుకు తప్ప మరెవరికి బాప్తిస్మం ఇవ్వలేదు. నా నామాన్న మీరు బాప్తిస్మం పొందారని నేను చెప్పకుండా, ఇతరులు కూడా భావించకుండా, వారికి తప్ప నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు. స్టెఫెను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చానన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫెనును చంపటానికి సమ్మతించిన యవ్వనుడు ఈ పౌలు గారే. మరి అటువంటి వ్యక్తి అదే కుటుంబానికి బాప్తిస్మం ఇచ్చాడంటే ఎంతగా అతనిలో రూపాంతరం ఆ కుటుంబం గుర్తెరగగలిగారో ఒకసారి ఆలోచించండి. పౌలు గారు అంటున్న మాట, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. చాలా మంది సేవకుల్లో నేను ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చాను, అంతమందికి బాప్తిస్మం ఇచ్చానని చెబుతున్నారు. నేను మినిస్ట్రీకి వచ్చిన క్రొత్తలో కొన్ని ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు అటు సువార్తకి వెళ్ళినప్పుడు అనేక బాప్తిస్మాలు నేను ఇచ్చాను. ఆ ప్రాంతాల్లో ఒక 160 బాప్తిస్మాలు ఆ కాలంలో నేను ఇచ్చిన గుర్తు నాకు అప్పటి స్టాటిస్టిక్స్ ప్రకారం, వివరాల ప్రకారం. అక్కడున్న పాస్టర్ గారు మా మిషన్తో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మిషన్ నాయకుడు అని చెప్పే ఉద్దేశంతో నాతో బాప్తిస్మాలు ఇప్పించేవారు. వారు అప్పటికే రక్షించబడ్డారు, సువార్త చేత వారు రక్షణ పొందారు.
దాని బాహ్య సాక్ష్యంగా ఆ బాప్తిసాలు ఇవ్వటం జరిగేది. బాప్తిస్మము ఇచ్చుటకు నన్ను పంపలేదన్నాడు పరిశుద్ధుడైన పౌలు. బాప్తిస్మము, నీటి బాప్తిస్మము ఒక మనిషిని రక్షిస్తుంది అనే భావం, ఒక సిద్ధాంతం ఈ 2 తరాలుగా విరివిగా వాడుకలోకి వచ్చింది. బాప్తిస్మము రక్షించబడిన వ్యక్తి యొక్క బాహ్య సూచన. వాస్తవంగా అంతరంగంలో రక్షణ గూర్చిన నిశ్చయతను ప్రభు ఇస్తాడు. అది పొందామనేటువంటి నమ్మకం ఉన్నవారు నీటిలో బాప్తిస్మం తీసుకొని సాక్ష్యం చెబుతారు, మేము ప్రభు బిడ్డలు అని. ఒకవేళ బాప్తిస్మమే రక్షించేట్లయితే పౌలు గారు బాప్తిస్మాలు ఇచ్చుకొని పోతూ బాప్తిస్మాలు పొందండు అని ప్రకటన చేసేవాడు. కానీ ప్రభువుని నమ్మండి, ప్రభువునందు విశ్వాసం ఉంచండి అనేటువంటి తాత్పర్యం పౌలు గారు తెలియజేస్తూ వచ్చాడు. ఈ రోజుల్లో అనేకులు బాప్తిస్మం తీసుకుంటే రక్షణ పుచ్చుకున్నారని, బాప్తిస్మం తీసుకోకపోతే వారు రక్షణ పొందలేదని చెబుతూ వస్తున్నారు. వాస్తవంగా బాప్తిస్మం బాహ్యపు గుర్తు మాత్రమే. ఒక వ్యక్తి యేసుక్రీస్తును నిజంగా అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అతనిని తనతో సమాధానపరుచుకుంటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుక దేవునితో విశ్వాసం ద్వారా ఆ వ్యక్తి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. బాప్తిస్మం బాహ్యపు గుర్తు మాత్రమే. బాప్తిస్మం పాప క్షమాపణ ఇవ్వదు, విశ్వాసమే పాపము నుండి విమోచిస్తుంది. అందుకే నేను బాప్తిస్మాలు ఇవ్వటానికి పిలువబడలేదు, పంపబడలేదు అని పౌలు గారు తేటగా చెప్పాడు. ఈరోజు ఇండిపెండెంట్ చర్చెస్గా పిలువబడుతున్న అనేక సంఘాల్లో బ్యాప్టిజం ఎంఫసిస్ ఎక్కువైపోయింది. అంతరంగంలో మార్పు లేని వారికి సహితం చర్చ్ మెంబర్షిప్ అధిక సంఖ్యలో చూపించుకునే ఆశతో బాప్తిస్మాలు ఇస్తూ వచ్చారు. నాకు తెలిసినటువంటి కొందరు వ్యక్తులు మారు మనసు పొందని వారు వారి సంఘాల్లో ఈస్టర్ పండుగకు, క్రిస్మస్ పండుగకు, లేదా వాళ్ళ యొక్క యానివర్సరీ పండుగలకు ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చామని చెప్పుకోవటం కొరకు మారు మనసు పొందని వ్యక్తులకు కూడా నీటిలో ముంచేశారు. దానివల్ల ఏం జరిగిందంటే మరింతగా వారు వెనక్కిపోయారు. వారిలో అంతరంగపు మార్పు రాకుండా, క్రీస్తునందు నూతన సృష్టిగా, నూతన జన్మానుభవానికి వారు రాకుండా కేవలం నీటిలో ముంచేస్తే అది బురద నీటి స్నానమే తప్ప బాప్తిస్మం కాదు. బాప్తిస్మము అంతరంగములో జరిగినటువంటి హృదయ సున్నతికి బాహ్య సంబంధమైనటువంటి సింబల్, గుర్తు మాత్రమే. కనుక ఈ సత్యం మీరు గుర్తెరగండి. ఇంకా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు ఉంటే వెంటనే అంగీకరించండి. అంగీకరించాము అని తెలపటానికి సంఘము ఎదుట బాప్తిస్మము బాహ్య గుర్తు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు, ఈ పదం కొంతమందికి అర్థం కాలేదండి. ఒక దినాన్ని ఒక సీనియర్ టీవీ ప్రీచర్ మాట్లాడుతూ సిలువ వ్యర్థం అయిపోతుందని మొదలుపెట్టాడు. సిలువ వ్యర్థం కాదు. సిలువ యొక్క పర్పస్ ఏమిటంటే నీ కొరకు ఆ సిలువ. ఆ శిక్ష ప్రభు ఎందుకు పొందారంటే నీ కొరకు పొందారు. కాబట్టి దానిని నీవు సద్వినియోగం చేసుకోకపోతే అది నీకు నిరుపయోగం అవుతుంది. అనేకులకు ప్రయోజనకరమైనటువంటి ఆ సిలువ నీకెందుకు నిరుపయోగం కావాలి? కనుక సిలువ వ్యర్థం కాకుండానట్లు అంటే సిలువ వ్యర్థం అవుతుంది అనే భావం కాదు. దాని ప్రయోజకత్వం నీ జీవితంలో నెరవేరకపోవటం అనే అర్థాన్ని ఇస్తుంది. వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన పౌలు గారిని పంపాడట. వాక్చాతుర్యం కావాలి వాళ్ళ.
ఎవరు బాగా వాక్యం చెబుతారో ఆ గుడికి పోదాం అనుకుంటున్నారు. ఎవరు బాగా కమ్యూనికేట్ చేసి నవ్వించి కవ్వించి కల్పనా కథలు చెప్పి మాటలు మాట్లాడతారో వారి వైపు ప్రజలు ఆకర్షితులు అయిపోతున్నారు. బైబిల్ గ్రంథం చాలా అద్భుతమైంది. దానిని వర్ణించటానికి వాక్చాతుర్యం అక్కర్లేదు. మోషే భక్తుడు అన్నాడు, నేను నోటి మాంద్యం గలవాడను. నోటి మాంద్యం గలవాడు మాట్లాడుతుంటే లక్షలాది మంది నడిచారండి. మోషేకి వాక్చాతుర్యం లేదు, ఏలియా ప్రవక్తకు వాక్చాతుర్యం లేదు, పేతురు భక్తునికి వాక్చాతుర్యం లేదు. పామరుడు. స్పీకర్ కాదు. పామరుడు నిలిచి పెంతెకొస్తు పండుగ దినాన మాట్లాడుతుంటే 3,000 మంది ఒక్కరోజు రక్షణ పొందేశారు. గ్రహించండి, వాక్చాతుర్యం చేత సువార్త ప్రకటించటానికి పౌలును పంపలేదు. సువార్త ప్రకటనలో వాక్చాతుర్యం అవసరమే లేదు. ఇతరత్ర ఏవైనా లెక్చర్స్ ఇవ్వాలి అంటే మీకు ప్రొఫెషనాలిటీ ఉండటం వాస్తవం, కానీ వాక్యోపదేశం దగ్గర ప్రొఫెషనాలిటీ పనిచేయదు. పరిశుద్ధాత్మ శక్తి చేత వాక్యాన్ని అందించటం ఉత్తమ మార్గం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అంటున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం అంటే విశ్వసించని వారికి అనర్థం. సిలువను గూర్చిన వార్త సువార్త విశ్వసించని వారికి అది వెర్రితనం, నమ్మిన వారికైతే అది దేవుని శక్తి. దేవుని శక్తి అనేటువంటి పదం మీరు చూస్తే రక్షించుటకు దేవుని యొక్క శక్తి అని అర్థం. దేవుడు సువార్త ద్వారా మనుషులను రక్షించాలని సంకల్పించాడు. ఆ సువార్తను తృణీకరిస్తే ఏ విధంగా రక్షించబడతారు? అనేకులు సిలువ సువార్తను తృణీకరిస్తున్నారు, విశ్వసించటం లేదు. ఈ సమాజంలో చాలా మంది యేసు ప్రభు సిలువ వివరాలను పరిశీలించి అపహాస్యం చేసేవాళ్ళను నేను చూశాను. ఆయన సిలువ మీద మరణించటం ఏమిటండి? అంతహీనంగా, ఘోరంగా, ఓటమి చెందినట్లుగా చనిపోవటం ఏమిటి? ఇన్ని అద్భుతాలు చేసిన ఆయన ఆ సిలువ ఎందుకు తప్పించుకోలేకపోయాడు? ఇట్లా కొందరు మాట్లాడితే మరికొందరు అసలు ఆయన సిలువే వేయబడలేదు, మరొకడు సిలువ మీద ఉన్నాడు అన్నారు. ఇది వెర్రితనంగా ఉంది కొందరికి. ఎందుకంటే అది వారు నమ్మలేదు గనుక. యేసు సిలువపై చేసిన బలియాగం అద్భుతమైంది. అది రోమా ప్రభుత్వము వారు విధించిన శిక్ష వలన కలిగినది కాదండి. తండ్రి అయిన దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు యేసు శరీరమును పరలోకం నుండి అగ్ని చేత దహించారు. ఆయన శరీరం మీద మానవ పాపాన్ని మోపాడు, ఇంప్యూటెడ్ సిన్. కనుక ఆ సిలువ గొప్ప శక్తి గలది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణం అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని నుండి వేరైన అనుభవాన్ని సిలువలో 4వ మాటలు అనుభవించారే, అది మరణం అంటే. సిలువలో యేసు శారీరక మరణం పొందటం ఉంది చూశారు, అది కాదు యేసు మన కొరకు మరణించటం అంటే. మీకు ఆశ్చర్యంగా ఉందా? మళ్ళా చెప్తాను. యేసు నీ కొరకు మరణించాడు, నా కొరకు మరణించాడు అంటే అర్థం శారీరక మరణం గురించి మాత్రమే కాదు. ఆయన దేవునికి వేరయ్యాడు, దేవుడు ఆయనను విడిచాడు, అది మరణం. ఆయన పరిశుద్ధుడు గనక మరల తిరిగి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోగలిగాడు. కాబట్టి యేసు సిలువలో చేసినటువంటి బలియాగం నీ కొరకే, నా కొరకే, మనందరి కొరకే.
ఇది నమ్మితే దేవుని యొక్క అద్భుత శక్తిని నీవు అనుభవిస్తావు. నిత్య రాజ్యమునకు నేను వారసుడననే నిశ్చయత నీలో కలుగుతుంది. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానం, దీనిని దేవుడు వెర్రితనంగా చేశాడు. జ్ఞానము, వెర్రితనము అనే రెండు పదాలు ఇక్కడ పౌలు గారు వినియోగిస్తున్న విధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనుషుల యొక్క జ్ఞానం దేవుని యొక్క వెర్రితనం అంటాడు. ఈ రెండింటి పదాలను కూడా చూస్తే దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానం కంటే గొప్పది అంటాడు. అంటే దేవునికి అసలు వెర్రితనం అనేది లేదు అనేది నువ్వు తెలుసుకోవాలని పౌలు గారు ఆ మాట చెప్పాడు తప్ప, దేవుడికి వెర్రితనం ఉంది, ఆ వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పది అని చెప్పటానికి కాదండి ఆ మాట చెప్పింది. మనుషులు అనుకుంటున్నారు తాము జ్ఞానులమని, దేవుడు వెర్రివాడని. దేవుని యొక్క వెర్రితనం అని వారు భావిస్తున్నది వారి జ్ఞానం కంటే గొప్పది కనుక వారు అనుకుంటున్నట్టు దేవునికి వెర్రితనం లేదు అనేటువంటి లోతైన భావాన్ని ఇక్కడ పౌలు గారు తెలియచేశారు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పము ఆయను. దేవుని దయాపూర్వక సంకల్పం ఏమిటంటే సువార్త ద్వారా ప్రజలను రక్షించాలి. సువార్త ప్రకటన అనే వెర్రితనం చేత అంటున్నాడు. మీరు ఒకవేళ సువార్త ప్రకటించడం వెర్రితనం అనుకుంటే ఆ వెర్రితనం శ్రేష్టమైందే. పౌలును అక్కడ ఫేస్తు అడుగుతాడు, అగ్రిప్ప అడుగుతాడు, నీవు ఇంత సులువుగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని అగ్రిప్ప అంటే ఫేస్తు అంటాడు, పౌలా నీకు అధిక జ్ఞానం చేత వెర్రి పట్టింది అన్నాడు. కనుక యేసును నమ్మిన వారు లోకానికి వెర్రితనంగానే కనిపిస్తారు. ఉద్యోగం చేయకుండా యేసు ప్రభు సువార్తని ఒక సంచి మెడలో వేసుకొని తిరుగులాడుతూ గృహాలు దర్శిస్తూ ఈ లోకంతో సంబంధం లేని జీవితం జీవిస్తున్న అనేక మంది సౌవార్తికులు ఎన్నడూ ఈ లోక జ్ఞానులకు అర్థం కారు. ఎందుకండి అలా ఇంటింటికి తిరిగి ప్రార్థనలు చేస్తూ ఉంటారు? వారు కూడా ఏదైనా పని చేసుకుని జీవనం సాగిస్తూ ఆ చెప్పేది చెప్పచ్చు కదా అనే మాట చాలామంది నన్ను అడిగారు. వారిని ప్రేరేపిస్తున్నటువంటి ఆత్మదేవుని యొక్క కార్యం వారు చూడగలిగిన జ్ఞానవంతులు కాదన్న అభిప్రాయం. దేవుడు వారిని ప్రేరేపించి వారి జీవితాలు సమర్పించుకునేట్లుగా చేసి వారు సంపాదించుకోగలిగిన లోక జ్ఞానం కలిగి ఉన్న వారైనప్పటికీ కూడా వారి జ్ఞానాన్ని దేవుని కొరకు వెర్రితనంగా మార్చుకొని వారు ప్రజల మధ్యన ప్రేమతో సువార్తను ప్రకటిస్తుంటే ఆ ప్రేమను అర్థం చేసుకునేటువంటి జ్ఞానం లోక జ్ఞానులకు లేదు అనేటువంటిది వాస్తవం. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలము నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. ప్రభువు తన దయాపూర్వక సంకల్పం చొప్పున సువార్త ప్రకటన ద్వారా మనలను రక్షించాడు. సువార్త శక్తి కలిగినది, అది దేవుని శక్తి. నిన్ను పాపము నుండి విమోచించేటువంటి వార్త అది. దాని యందు విశ్వాసం ఉంచు. 22వ వచనము నుండి దయచేసి వాక్యాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. యూదులు, గ్రీసు దేశస్థులు, క్రైస్తవులు 3 రకాల ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. యూదులు సూచక క్రియలు కోరుతున్నారు. సూచక క్రియ, మిరాకిల్స్. చూడండి, నేటి క్రైస్తవులు కూడా సూచక క్రియలు కోరుతున్నారు, మిరాకిల్స్ కోరుతున్నారు.
నేటి అనేక మీడియా బోధకులు రిసీవ్ యువర్ మిరకల్ టుడే అని మాట్లాడేస్తున్నారు. ఒక విశ్వాసి అద్భుతాలు పొందటం విశేషం కాదు, కానీ తానే ఒక అద్భుతంగా ఈ లోకంలో జీవించటం చాలా గొప్ప విశేషం. నా మాటలు గుర్తెరుగుతున్నారా? ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అద్భుతం జరగాలని కోరతారు. ఆ అద్భుతం ఏ విధంగా వారి జీవితంలో ఆధ్యాత్మిక మేలును, ఆధ్యాత్మిక పరిపూర్ణతను కలిగిస్తుంది ఆలోచించండి. అనేక మతాల వారు, అనేక మత విశ్వాసాల వారు కూడాను వారి వారి యొక్క విధానాలలో వారు అనేక అద్భుతాలు పొందినట్టుగా సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. క్రైస్తవుని విశేషం ఏమిటి? క్రైస్తవుడు ఈ లోకంలో ఒక అద్భుతంగా ఉండాలి. తాను అద్భుతాలు పొందటం గొప్ప కాదు, కానీ తానే ఒక అద్భుతంగా కనపడాలి. అది సాధ్యమే. చూడండి సోదరుడా, సోదరులారా, యేసు మనలను ప్రేమించి ఈ లోకంలో అనేక మంది ఎదుట సూచక క్రియగా, అద్భుత క్రియగా మన జీవితాన్ని ఉంచుతున్నాడు. కనుక డు నాట్ ఎక్స్పెక్ట్ ద మిరకల్స్. మీరే ఒక మిరకల్గా ఉండేటట్లుగా సిద్ధపడాలి. పౌలు భక్తుడు అంటున్న మాట చూడండి. యూదులు సూచక క్రియలు చేయమంటారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. మాకు తెలిసింది ఒక్కటే, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తున్నాం. యూదులు వెతుకుతున్న మిరకల్స్ కంటే, గ్రీసు దేశస్థులు వెతుకుతున్నటువంటి విజ్డమ్ కంటే, జ్ఞానం కంటే యేసుక్రీస్తు చాలా గొప్పవారు. యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవాన్నిచ్చే శక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభు పాప క్షమాపణ ఇచ్చేటువంటి దైవం. కనుక ఆయనను గురించి ప్రకటించడం గొప్ప భాగ్యం అని పౌలు భక్తుడు భావించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. పిలువబడిన వారికి యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము. పిలువబడిన వారు అంటే ఎవరు? సువార్త చేత ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే అంగీకరించడానికి ఇష్టపడ్డారో అట్టివారు. వారికి యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానము, ఆయనే సమస్తం. దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బుద్ధిహీనత మనుషుల బలం కంటే బలమైనటువంటిది. దేవుని బలహీనత, దేవుని వెర్రితనం గత దినం కూడా చెప్పాను నేను. అవి లేవు అని చెప్పటానికే మనుషుల బలం కంటే, మనుషుల జ్ఞానం కంటే కూడా అవే గొప్పవి అన్నాడు. మనుషుల బలము, మనుషుల జ్ఞానము గొప్పవి అయితే, దేవునికి ఉన్న జ్ఞానం, దేవునికి ఉన్నటువంటి బలము మరింత గొప్పవి కావా? శ్రేష్టమైనవని మనవి చేస్తున్నాను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులనైనను, ఘనులనైనను, గొప్ప వంశముల వారినైనను అనేకులు పిలువబడలేదు, గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే ఒక విధంగా నాలాంటి వారు అన్నమాట. లోకంలో వెర్రివారు, లోకములో వైఫల్యం చెందినవారు, లోకములో ఎన్నిక లేనివారు, లోకములో పనికి రానివారు. ఎందుకు ఎన్నిక చేయబడుతున్నారు? జ్ఞానులను వెర్రివారిని చేయటానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. చూచారా దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో? దేవుని ఎదుట ఏ శరీరి అతిశయించటానికి వీలు లేకుండా ఉండేటట్లు పామరులైన అపోస్తలులను తీసుకొని పరమ జ్ఞాన సంపన్నత కలిగిన దైవ శాస్త్ర పండితుల యొద్ద నిలువబెట్టి వారిని సునాయాసంగా జయించేటట్లు చేశాడు.
ఇక ఆ గొప్ప జ్ఞానికి అతిశయం ఎక్కడ? కనుక ఆ పామరుడైన అపోస్తలులు ఎంతో దేవుని యందు ఆనందించి ఆయనకు తమను సమర్పించుకున్నారు. కాబట్టి వాక్యం ప్రకారం మనం చూచినప్పుడు ఎవ్వరు అతిశయించడానికి వీల్లేదు. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలమైన వారిని సిగ్గుపరచాలి అంటే దేవుడు ఇంకో బలమైన వాడిని తీసుకురాలేదు, బలహీనుని తీసుకొచ్చాడు. ఒక బలహీనుని చేతిలో ఒక బలవంతుడు సిగ్గుపడేటట్టుగా తయారవటం. గొలియాతు దావీదు కథ మీకు తెలుసు కదా, వృత్తాంతం గుర్తుందా మీకు? బలవంతుడైనటువంటి గొలియాతు యొక్క బలం నవ్వుల పాలయ్యేటట్లుగా బలహీనంగా కనబడుతున్నటువంటి దావీదును తీసుకొచ్చాడు దేవుడు. దావీదు ఎట్లా తన సొంత బలం చేత గొలియాతు మీద విర్రవీగుతాడు? విర్రవీగలేడు. అవునండి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు బలవంతులను వెర్రివారిని చేయటానికి, జ్ఞానులను వెర్రివారిని చేయటానికి బలహీనులను బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎన్నిక లేనటువంటి వారు, నీచులైన వారు, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న ఈ మాటలే క్రైస్తవ సంఘ చరిత్రలో కూడా నెరవేరాయి. చాలా గొప్ప గొప్ప సేవకులైన వారంతా కూడా చాలా చిన్ని కుటుంబాల నుండి లేచిన వారే. సరి అయిన ఆర్థిక వనరులు లేని వారు, సరి అయినటువంటి విద్యా వసతులు అనుభవించిన వారు కాని వారు, సరైనటువంటి పేరు ప్రఖ్యాతులు, కులం, గోత్రం ఇట్లాంటివి లేనటువంటి వారు, కామన్ పీపుల్ కంటే లోయర్ ఎజెండాలో ఉన్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని బట్టి జ్ఞానులు వెర్రివారయ్యేటట్లుగా దేవుడు చేశాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఆయన జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అన్ని యేసు ప్రభువే మనకి. దేవుని నీతి ఆయనే, దేవుని జ్ఞానం ఆయనే, దేవుని పరిశుద్ధత ఆయనే, దేవుడిచ్చిన విమోచన, రిడెంప్షన్ ఆయనే. కనుక ఆయన మనకుంటే ఆయన అన్ని మనకిచ్చినాడు. ఆయన కలిగిన వారు అన్నీ కలిగి ఉన్నారు.